దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేని వాగ్దానము యెషయా 55 అధ్యాయము 6 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి, ఈ లోక మానవులందరినీ వారి వారి పాప బంధకముల నుండి విడిపించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తన విలువైన ప్రాణాన్ని శిలువ మీద అర్పించారు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా ఈ లోక మానవుల పాపమును కడుగుకోవడానికి గొప్ప అవకాశము ఆయన అనుగ్రహించారు. అయితే మరి లోక మానవులందరూ కూడా క్రీస్తు యొక్క ప్రేమను ఇంకనూ కూడా గుర్తెరగకుండా, ఆయన యొక్క త్యాగాన్ని ఇంకనూ కూడా అంగీకరించకుండా ఈ లోకాన్ని వెతుకుతున్నారు. కానీ ప్రభుని వెతకలేని వారిగా ఉంటూ ఉన్నారు. అయితే ప్రభు ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో వీలుపాటుగా అనుకూలంగా సమీపంగానే ఉన్నారు. ఎవరైతే ఆయన వెతుకుతున్నారో వారికి ఆయన దొరుకుతున్నారు. అంటే ఆయన తట్టు తిరిగి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నారు. ఎవరైతే నమ్ముతున్నారో వారికి రక్షణ కలుగు చేస్తున్నారు. కాబట్టి మీరింకనూ కూడా ఆలస్యం చేస్తూ ఉన్నారేమో, ఇంకా ఈరోజు రేపు ఎల్లుండి ఒక సంవత్సరం తరువాత, కొన్ని సంవత్సరాల తరువాత అని చెప్పి ఇంకనూ కూడా మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారేమో ప్రభువుని మీ హృదయంలో స్వీకరించడానికి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ అనుకూల పరిస్థితి తర్వాత మీకు ఉండదేమో. అందుకే ప్రభు, నేను సమీపంగా ఉన్నాను, సమీపంగా ఉంటుండగా మీరు నన్ను వేడుకొనండి అని ఎంతో గొప్పగా మనకి తెలియచేస్తున్నారు. ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం ఎంతో మెలకువయ్యి ఆయన వాక్యాన్ని అంగీకరించేవారిగా ఉన్నప్పుడే మన జీవితంలో ఆయన చేయవలసినటువంటి గొప్ప కార్యములను ఆయన జరిగిస్తారు. ప్రతి ఒక్క లోక ఉరుల నుండి, ఉగ్రత దినము నుండి తప్పించుకోగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారికి రక్షణ ఇవ్వండి ప్రవ్వ. వారి గృహములను కడగండి, వారి కుటుంబములను కడగండి. వారిని శోధిస్తున్న, వేధిస్తున్న అపవాది చీకటి అంధకార శక్తులను ఇప్పుడే యేసు నామములో అగ్నిలో కాల్చివేతండి. వారికి ఎంతో విడుదల దాయిచ్చేయండి, వారికి నెమ్మది దాయిచ్చేయండి, వారికి సమాధానము దాయిచ్చేయండి ప్రవ్వ. వారిని బలపరచండి దేవా. ఇదిగో తండ్రి నాయన, అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి విషయమందు కూడా వారిని మీ వైపు తిరిగి మొరపెట్టుకుని విడుదల పొందుకోవడానికి వీరికి నేర్పించండి దేవా. ఇదిగో తండ్రి, ఎంతో సమీపంగా ఉన్న ప్రతి ఒక్కరికి సమీపంగా ఉన్నారయ్యా మీరు. అది తెలుసుకొని ప్రభా, ఇప్పుడే వారు నిన్ను వారి హృదయమందు చేర్చుకోవడానికి, నీ అందు నిలిచి ఉండడానికి, నీ ప్రజగా ఉండడానికి వారిని లేవనెత్తమని అయ్యా, నీ తట్టు తిరిగి వారు మొరపెట్టుకుంటుండగా అయ్యా వారి ప్రార్థనకి జవాబు దాయిచ్యమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.